అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ చూసినా చాలా ఉత్కంఠమైన ఎన్నికలుగా భావించవచ్చు. ఎక్కడ చూసినా అధికార పార్టీ కూటమి అభ్యర్థులు మేం గెలుస్తామని పోటాపోటీ పందాలు కాస్తూ ఉన్నారు. అసలు విషయాల్లోకి వెళ్తే అధికార పార్టీ ధీమా ధైర్యం గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి పేద ప్రజలందరికీ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ప్రజల్ని ఓన్ చేసుకుని ఆ వర్గాల ప్రజలకి అవసరమైన సంక్షేమ పథకాలని అందిస్తూ ఉన్నారు. అందువలన వైసీపీకి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్ వర్గాల నుంచి విశేషమైన స్పందన ఉందని చెప్పక తప్పదు. అందుకే వైసీపీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ వెళుతూ కూడా 150 అబౌవ్ వస్తామని కాన్ఫిడెంట్గా చెప్పారు. అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు 9వ తారీఖు నాడు వైజాగ్లో ప్రమాణ స్వీకారం అని కూడా వైసీపీ వాళ్ళు అనౌన్స్ చేశారు. అంటే ఎంతో కాన్ఫిడెంట్ ఉండబట్టి వాళ్ళిద్దరూ కూడా ఆ విధమైన స్టేట్మెంట్ ఇచ్చారని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఇకపోతే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ మూడు కూడా కూటమిగా కలిసి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల్ని వెండగొడుతూ లిక్కర్లు సరైన మందు లేదని, ఇసుక లేదని, అన్ఎంప్లాయ్మెంట్ ఉందని, కరెంటు ఛార్జీలు పెంచారని, బస్ ఛార్జీలు పెంచారని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుకున్నాయని, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉందని, చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు లేవని, ఇలా అనేక రకాలైన ఆరోపణలు, అనేక రకాలైన కోణాల్లో ప్రతిపక్షం కూడా అధికార పార్టీని దుమ్మెత్తు పోస్తూ ఉంది. అంతేకాకుండా స్పెషల్ స్టేటస్ తేలేదని, పోలవరం కట్టలేదని, అమరావతి నిర్మించలేదని, కడప స్టీల్ ప్లాంట్ కట్టలేదని, ఇలా అనేక రకాల విషయాల మీద ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. ఈ మధ్యలో కుటుంబంలో నుంచి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరి వారు కూడా కొన్ని అభియోగాలు చేస్తున్నారు. వారితో పాటు వారి చెల్లెలు సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మిసెస్ భారతీ రెడ్డి గారి మీద కూడా అనేక రకాల కామెంట్లు చేస్తూ ఈ ఎలక్షన్ని కుటుంబ పరంగా, రాజకీయ పరంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వేడిపెట్టించాయని ఒక రకంగా చెప్పక తప్పదు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ప్రజలంతా కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుతో మాకే విజయాన్ని సమకూరుస్తారని గతంలో 2019లో టీడీపీకి 40%, జనసేనకి 6%, బీజేపీకి 1%, 47% ఓట్ బ్యాంక్ మాకు ఉన్నదని వారు అనుకుంటున్నారు. తప్పులేదు, స్టాటిస్టిక్స్ దాన్ని మనం కాదనలేదు. అయితే ఇక్కడ గమ్మత్తు ఉంది. వాళ్ళ లెక్కలు ఏంటంటే కూటమి లెక్కలు, దాంతోపాటు లిక్కర్ తాగే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, భవన కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు, అన్ఎంప్లాయ్స్ వ్యతిరేకంగా ఉన్నారు, అదేవిధంగా అమరావతి లేదు, పోలవరం లేదు, రైతులకు పండిన ధాన్యం వేస్తే ధాన్యానికి డబ్బులు సరైన సమయంలో రావట్లేదని చెప్పి రైతులు వ్యతిరేకంగా ఉన్నారని, ఇవన్నీ అనేక కోణాలు వారు కూడా ప్రస్తావించడం జరిగింది ఈ ఎలక్షన్లో. ముఖ్యంగా లాస్ట్ 1 వీక్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూటమి అభ్యర్థులందరూ కూడా దాన్ని ఎక్కువ ఫోకస్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాన్ని అధికార పార్టీ వాళ్ళు సరైన విధంగా తిప్పికొట్టలేకపోయారనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను బాగా చిన్న రైతుల నుంచి పెద్ద రైతు వరకు, కామన్ మ్యాన్ నుంచి అందరినీ కూడా రీచ్ అయ్యి ఒక రకమైన భయానిక వాతావరణాన్ని ప్రజల్ని ఆందోళనకు గురి చేశారని చెప్పక తప్పదు. ఇకపోతే ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో ఆర్థిక వనరులు కూడా తెలుగుదేశం వైసీపీతో పోటీ పడలేదు అని అనుకున్నప్పటికీ తెలుగుదేశం అభ్యర్థులు కూడా ఆర్థిక వనరులు సమకూర్చుకుని పోటాపోటీగా నువ్వా నేనా అన్న విధంగా కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్లు కొనుగోలు విషయంలో ఇరు పార్టీలు కూడా సమతూకంగానే చేశారని చెప్పక తప్పదు. అందరూ అనుకున్నారు ఎలక్షన్స్ ముందు వైసీపీ వాళ్ళు 2 నుంచి 5,000 ఇస్తారు ఓటుకి అని అనుకున్నారు. కానీ ఆ విధంగా జరగల. ఎక్కడా కూడా ఇద్దరు ఈక్వల్గా ఇచ్చారు. ఒకసారి ఎవరైనా ఎక్కువ ఇస్తే ఇంకోసారి ఇంకో పార్టీ వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. ఈ తక్కువ శాతం నియోజకవర్గాల్లోనే ఆ విధంగా జరిగింది. మొత్తం మీద ఇద్దరు ఈక్వల్గానే ఒక మాట అనుకుని ఒక
ఒక అండర్స్టాండింగ్ వచ్చి అభ్యర్థులందరూ కూడా డబ్బులు ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేశారు ప్రజలకి. ఇక ఇతర అంశాల మీద డబ్బు విషయం అనేది ఇక్కడ సబ్జెక్టు కరెక్షన్, ఎక్కువ ఎవరు ఓటు కొనుక్కుంటే వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది కొనుగోలులో కూడా. అయితే అమౌంట్ అయితే ఈక్వల్గా ఇచ్చారు అన్ని నియోజకవర్గాల్లో. అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడివాడ, గన్నవరం లాంటి ప్లేసుల్లో కూడా ఇద్దరు కూడా అభ్యర్థులు ఇద్దరు ఈక్వల్గానే డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేశారనేది చెప్పక తప్పదు ఈ సందర్భంగా. ఇలా జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు కానీ పీకే కానీ వీరందరూ కూడా ఓటు శాతం పెరగడం వల్ల 81.6 ఓటు శాతం పెరిగింది. అంతేకాకుండా ఎంప్లాయీస్ ఓటింగ్ గతంలో 2,60,000 ఓట్లు పోలేదు, ఈ తర్వాత 4,40,000 ఎంప్లాయీస్ ఓటింగ్ పోలేదు. ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎంప్లాయీస్ ఓటు మొత్తం గంపు గుర్తుగా మాకే పడతాయని కూటమి అభ్యర్థులు అనుకున్నారు. అయితే ఇక్కడ ఒక ఫ్యాక్టర్ ఉందండి. మొన్న జరిగిన పోలింగ్లో మహిళలు సుమారుగా 5 లక్షలు పురుషుల కన్నా కూడా ఎక్కువ ఓటింగ్ చేశారు. వాళ్ళంతా కూడా సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు అని చెప్పి వైసీపీకి మా ఓటు బ్యాంక్ ఏను అదంతా మహిళలు పెరిగిన ఓటు బ్యాంక్ అంతా అని వైసీపీ వాళ్ళు అంచనాలు కడతా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వ పథకాల ద్వారా రుణమాఫీ, డోక్రా రుణమాఫీ కానీ, 18 నుంచి 45 ఏళ్ల వయసులో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కానీ, ఈ పథకాల ద్వారా బెనిఫిట్ పొందిన లేడీస్ అంతా కూడా వైసీపీకి ఓట్లు వేశారని చెప్పి వైసీపీ వర్గాలు అంచనా కడతా ఉన్నాయి. ఇకపోతే రెండో వైపు నుంచి కూటమి అభ్యర్థులు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, బీజేపీ వాళ్ళు కానీ మేము నెలకి 4,000 పెన్షన్ ఇస్తాము, అది కూడా 3 నెలల ముందు నుంచి ఇస్తాము, ఈ జూన్లలో మేము అధికారంలోకి 7,000 రూపాయలు ఇస్తామని, ఫ్రీ బస్ అని, సంవత్సరానికి 3 బండ్లు గ్యాస్ బండ్లు అని, 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకి నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని, ఇలా ఆడు కూడా 6 పాయింట్ ఫార్ములా పెట్టుకుని అనేక రకాలైన హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు 3 లక్షల కోట్లు ప్రజా సంక్షేమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పక తప్పదు ఈ సందర్భంగా. పోతే ఇలా ఎలక్షన్లో ఎవరు కాదు చేశారు. అయితే 2% పెరిగిన దానివల్ల కూటమికి ఎడ్జ్ ఉంటుంది అనేది ప్రతిపక్షాల వాదన, అనాలిసిస్టుల వాదన. టీవీ మీడియా, ప్రింట్ మీడియాలో కూడా అనేక రకాల కథనాలు వస్తూ ఉన్నాయి కూటమికి ఎడ్జ్ ఉంటుందని. అయితే ఇక్కడ తెలంగాణ జరిగిన ఎలక్షన్స్ లో 2%, 19లో జరిగిన ఎలక్షన్ కన్నా కూడా 23లో జరిగిన ఎన్నికల్లో 2% తక్కువ వచ్చినా సరే అపోజిషన్ పార్టీ విజయం సాధించింది, కాంగ్రెస్ పార్టీ. మరి దానికి ఏం చెప్పాలి? ఈ పెరిగిన ఓటింగ్ శాతాన్ని ఎక్కువ వల్ల ఒకరికి లాభం, తక్కువ వల్ల ఒక లాభం అనేది ఇప్పుడు 1970s 80s లో 70%, 60% ఓటింగ్ ఉన్నప్పుడు జరిగే సందర్భాలు కానీ ఇవాళ 80 నుంచి 90 వరకు ఓటింగ్ జరుగుతామన్న పరిస్థితులు వచ్చింది. ఇవాళ పెరిగిన శాతాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టమని మా అంచనాలో తేలింది. ఎందుకంటే సమస్యల మీదే ఉన్నాయి తప్పితే ప్రజలు కూడా వీళ్ళేమి ఇచ్చారు వాళ్ళేమి ఇస్తారు అని తూకం వేసుకున్నారు. అంతే తప్పితే పెరిగిన ఓటు శాతాన్ని బట్టి మనం డిసైడ్ చేయడం అనేది కొద్దిగా కష్టంగా ఉంటుందని మాకు అనేది సమాచారం. తెలుగుదేశం, జనసేన వాళ్ళిద్దరూ కూడా 46% మాకు ఓటింగ్ శాతం ఉందని అనుకుంటున్నారు. అయితే 2019 నుంచి నిన్నటి దాకా జరిగిన ఎలక్షన్ వరకు కూడా సంక్షేమ పథకాలకి అట్రాక్ట్ అయిపోయి ఈ 40%, 6% ఓటింగ్ నుంచి కొంత శాతం వైసీపీ ప్రభుత్వానికి సపోర్ట్గా నిలిచారనేది మాకున్న సమాచారం. దానివల్ల తెలుగుదేశం పార్టీకి బీసీలు స్ట్రాంగ్గా ఉన్నారని ఒక నానుడి ఉంది. వాస్తవే, తెలుగుదేశం పార్టీకి బీసీలు కంచుకోవటం. అయితే జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజనీరింగ్ వల్ల బీసీలు ఎక్కువ మంది, కృష్ణా జిల్లా తీసుకోండి, పెడలలో బీసీ, ఈ పెడమలూరులో బీసీ, మైలవరంలో బీసీ, ఇలా బీసీ అభ్యర్థుల్ని ఎక్కువ మందికి సీట్లు ఇచ్చి, అది నరసాపురం ఎంపీ బీసీ, రాజమండ్రి ఎంపీ, ఇలా నరసాపేట ఎంపీ, ఇలా నియోజకవర్గాల్లో బీసీలని ఎక్కువ ప్రామినెంట్ గా తీసుకొచ్చి వాళ్ళందరినీ లైన్ నెట్లు పెట్టి అభ్యర్థులుగా నిలపడంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు. దానివల్ల బీసీ పోలరైజేషన్ జరిగి వైసీపీకి లాభం ఉంటుంది అనేది మా అంచనా. ఎవరైనా చెప్పినా ఏం జరుగుతుంది అనేది. అయితే ఎడ్జ్ మట్టికి ఈ బీసీ పోలరైజేషన్ వల్ల వైసీపీ ఎడ్జ్ అనేది మాకున్న సమాచారం. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.